ప్రస్తుతానికి మన ముందు నియో డాష్ EXA BLDC ఫ్యాన్ ఉంది. సో BLDC ఫ్యాన్ అంటే ఏంటి? జనరల్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ తో పోలిస్తే ఈ BLDC ఫ్యాన్స్ అనేవి ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట. అంటే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి. జనరల్ ఫ్యాన్స్ తో కంపేర్ చేస్తే పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏసీలు చూసుకుంటే మనం ఎప్పుడో చెమట పోసినప్పుడు ఒక రోజుకు ఒక 4-5 hours కన్నా ఎక్కువ వాడం ఏసీలు. బట్ ఫ్యాన్లు ఎప్పుడైనా సరే మీకు రోజంతా తిరుగుతూనే ఉంటాయి. అట్లీస్ట్ 15 to 18 hours ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. నార్మల్ ఫ్యాన్స్ మీకు పవర్ కన్జంప్షన్ ఎక్కువ చేస్తుంది. అదే ఈ BLDC ఫ్యాన్స్ మీకు చాలా వరకు పవర్ కన్జంప్షన్ తక్కువ చేస్తుంది. లైక్ ఈజీగా మీకు ఒక 60% డిఫరెన్స్ ఉంటుంది. సో వీళ్ళు చెప్పడం ఇయర్లీ యాన్యువల్ గా చూసుకుంటే 1,200 రూపాయల వరకు మీకు పవర్ బిల్ అనేది సేవ్ అవుతుంది. ఒక ఫ్యాన్ మీద 1,200 రూపాయలు సేవ్ అవుతుందంట. అండ్ వీటికి డ్యూరబిలిటీ ఎక్కువ. లైక్ జనరల్ ఫ్యాన్స్ కంపేర్ చేస్తే హీటింగ్ తక్కువ అవుద్ది. దానివల్ల లాంగ్ టర్మ్ లో మీకు ఫ్యాన్స్ అనేవి ఎక్కువ లైఫ్ వస్తాయి అనమాట. అంత ఈజీగా మోటార్స్ చెడిపోవడం కానీ పార్ట్స్ చెడిపోవడం కానీ ఇట్లాంటి ఇష్యూస్ మీకు రావన్నమాట. యాక్చువల్లీ నియో డాష్ కంపెనీ నుంచి మనకి ఒక ఫ్యాన్ అయితే పంపించారు, ఇది BLDC ఫ్యాన్. సో ఒక 10 days నుంచి నా స్టూడియోలో ఈ BLDC ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది. నియో డాష్ EXA అని రాస్తుంది. కింద మనకి ఎయిర్ డెలివరీ ఎక్కువ ఉంటుందని అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అని అండ్ 2+1 3 years వారంటీతో వస్తుందని చెప్పేసి రాస్తున్నారు. ఫస్ట్లీ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ ఒక వారంటీ కార్డ్ ఉంటుంది. ఒక రిమోట్ కంట్రోల్ ఇచ్చి ఉంటారు. సో దీనికి డైరెక్ట్ రిమోట్ కంట్రోల్ ఉంటుంది. దీనిలో IoT ఫీచర్స్ ఉండవు. లైక్ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవడం, వైఫై కనెక్ట్ చేసుకోవడం ఇట్లాంటి ఫీచర్స్ ఉండవు. కానీ ఇది మీకు రిమోట్ కంట్రోల్తో వస్తుంది. డైరెక్ట్ గా మీరు రిమోట్ తోటి మీరు ఫ్యాన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చూపిస్తాను. అండ్ మెయిన్ మోటార్ ఉంటుంది. దాంతోపాటు టాప్ బాటమ్ క్యాప్స్ 2 ఇచ్చుంటారు. క్యానపీస్ టాప్ క్యానపీ, బాటమ్ క్యానపీ ఇచ్చున్నారు. అండ్ ఒక సేఫ్టీ వైర్ ఉంది, టూల్ కిట్ ఉంది. దాంతోపాటు ఒక రాడ్ ఇచ్చున్నారు, సీలింగ్ రాడ్. 3 blades ఇచ్చున్నారు. సో ఈ ఫ్యాన్ బ్లేడ్స్ ఉంటాయి కదా, 3 ఇచ్చున్నారు. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఫస్ట్లీ మోటార్ చూసుకుంటే కంప్లీట్లీ మెటల్ ఫినిషింగ్. ఇది ఈ పైన ఉన్న కప్స్ ఏవైతే ఉన్నాయో ఈ కప్స్ మాత్రం ప్లాస్టిక్ తో వస్తాయి. బట్ రిమైనింగ్ బాడీ అంతా కూడా మనకి మోటార్ కానీ చుట్టూ ఉన్న బ్లేడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ మెటల్ బాడీతో వస్తాయి, అల్యూమినియంతో వస్తాయి. సో అల్యూమినియం బాడీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు చూడడానికి లుక్స్ పరంగా చూసుకుంటే ప్లాస్టిక్ తో కంపేర్ చేస్తే ఇవి మీకు కొంచెం ప్రీమియం ఫ్యాన్ లాగా కనిపిస్తుంది. లైక్ ఫ్యాన్ ఆఫ్ చేసి ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఫ్యాన్ చూస్తే మీకు కొంచెం ప్రీమియం ఫ్యాన్ లాగా ఉంటుంది. అంత చీప్ ఫీలింగ్ అయితే మీకు అనిపిస్తుంది అనమాట. ప్లాస్టిక్ తో కంపేర్ చేస్తే లుక్స్ పరంగా మీకు అల్యూమినియం బాడీ యూజ్ చేయడం వల్ల మెటల్ బాడీ మీకు కొంచెం బాగుంటుంది చూడడానికి. అండ్ ఇది 5 star రేటింగ్ ఫ్యాన్. ఇది హై స్పీడ్ లో పెట్టుకున్నా మీకు మాక్సిమం 28 watt పవర్ కన్జంప్షన్ చేస్తుంది. ఈ ఫ్యాన్ ని బిగించడం కూడా చాలా సింపుల్. జస్ట్ మోటార్ కి బ్లేడ్స్ కి స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ బిగించేసి డైరెక్ట్ గా నార్మల్ ఫ్యాన్ ని మనం అట్లయితే బిగిస్తాం అట్లా బిగించేయడమే. ఒకవేళ మీకు రాకపోతే మీరు ఎవరైనా ఎలక్ట్రీషియన్ పిలిపించవచ్చు. వితిన్ ఒక 5 to 10 minutes లో అయిపోద్ది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ గా అయిపోద్ది. ఫస్ట్ రిమోట్ దగ్గరకు వచ్చేస్తే రిమోట్ చూడడానికి విధంగా ఉంటుంది. పైన మనకి పవర్ బటన్ ఉంటుంది, ఎక్కువ మోడ్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు 1 నుంచి 6 దాకా ఫ్యాన్ స్పీడ్స్ అయితే కనిపిస్తాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్స్ దగ్గరికి వెళ్ళి తిప్పాల్సిన పనిలే, డైల్ తిప్పాల్సిన పనిలే. డైరెక్ట్ గా ఇక్కడే మనకి రిమోట్ లో 1 నుంచి 6 దాకా నంబర్స్ ఉంటాయి. అండ్ మధ్యలో మనకి బూస్ట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే ఫ్యాన్ అనేది ఇంకా 6 కన్నా హై స్పీడ్ లో తిరుగుద్ది, చాలా ఫాస్ట్ గా తిరుగుద్ది. దాంతో పాటు కింద మనకి టైమర్స్ ఇచ్చున్నారు. 1 hour, 2 hours, 4 hours, 6 hours, 8 hours. సో టైమర్స్ కూడా పెట్టుకోవచ్చు. కింద నియో డాష్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది రిమోట్ చాలా స్లిమ్ గా ఉంది. అండ్ హై స్పీడ్ మీద మీరు బూస్ట్ మోడ్ క్లిక్ చేస్తే హై స్పీడ్ మీద ఈ ఫ్యాన్ అనేది మీకు 375 RPM లో తిరుగుద్ది అనమాట. సౌండ్ కూడా చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు బిలో 5 లోపు పెట్టుకుంటే 1 నుంచి 4, 1, 2, 3, 4 ఆ స్పీడ్ లో పెట్టుకుంటే మాత్రం చాలా వరకు నాయిస్ అనేది చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మీరు 5, 6 బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే మాత్రం మీకు నాయిస్ అయితే బాగా తెలుస్తుంది, సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. కానీ బిలో 5 పెట్టుకుంటే 4 లోపు పెట్టుకుంటే మాత్రం మీకు అంత నాయిస్ అనిపించదు. అండ్ రిమోట్ కూడా మీకు IR సెన్సార్ తో ఏముండదు. డైరెక్ట్ గా మీ ఫ్యాన్ వైపు చూపించి బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఎక్కడైనా సరే యూజ్ చేస్తూ జస్ట్ బటన్ క్లిక్ చేసినా చాలు ఆటోమేటిక్ గా ఫ్యాన్ తీసుకుంటుంది. ఇది మొత్తం మీకు 5 కలర్స్ లో దొరుకుతుంది. వైట్, బ్రౌన్, ఐవరీ, బ్లాక్, పైన్ వుడ్ 5 కలర్స్ లో దొరుకుతుంది. నేను యూజ్ చేసేది వైట్ కలర్. అండ్ ఇక్కడ బాక్స్ లో ఉండేది వచ్చేటప్పటికి ఐవరీ కలర్. సో 2 కలర్స్ తెప్పించాను, 2 కలర్స్ చూసాను. బట్ ఇంకా అదర్ 3 కలర్స్ చూడలేదు. మీకు నచ్చితే అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఫీచర్స్ అయితే, బాక్స్ ఫీచర్స్, ఫ్యాన్ ఫీచర్స్. సో జనరల్ గా నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మాత్రం నేను ఇంతకు ముందు నా స్టూడియోలో ట్రెడిషనల్ ఫ్యాన్ యూజ్ చేసేవాడిని, BLDC ఫ్యాన్ కాదు. సో ట్రెడిషనల్ ఫ్యాన్ యూజ్ చేస్తున్న టైంలో నాకు ఎయిర్ ఫ్లో అనేది అంత ఎక్కువ వచ్చేది కాదు. లైక్ మిడిల్ లో కూర్చుంటే, సెంటర్ లో కూర్చుంటే బాగానే ఉండేది. కానీ రూమ్ కార్నర్స్ లో కూర్చుంటే నాకు అంత ఎయిర్ అయితే వచ్చేది కాదు. బట్ ఈ ఫ్యాన్ వల్ల ఏంటంటే మీకు ఈవెన్ గా రూమ్ అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఎయిర్ కార్నర్స్ కూడా ఎయిర్ అనేది చాలా ఈజీగా రీచ్ అవుతుంది. సో అదే ఒక అడ్వాంటేజ్ అవుతుంది. దాంతో పాటు సౌండ్, నాయిస్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ 2 విషయాలు మాత్రం నాకు నిజంగా ఫ్యాన్ అనేది చాలా బాగా నచ్చింది. దాంతోపాటు రిమోట్ కంట్రోల్ ఇవ్వడం ఇంకా అడ్వాంటేజ్. ఊరికే ఫ్యాన్ స్పీడ్ పెంచడం, తగ్గించుకోవడానికి రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు.
డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నాకైతే నచ్చింది, బెటర్ అని అనిపించింది. ఒకవేళ మీరు 4,000 రూపీస్ లోపు ఒక BLDC ఫ్యాన్ కోసం చూస్తుంటే, BLDC ఫ్యాన్స్ చాలా కాస్ట్లో కూడా ఉంటాయి. 8,000, 9,000, 10,000 పెట్టినా కూడా మీకు అక్కడ ఫ్యాన్స్ దొరుకుతాయి. కానీ ఒకవేళ మీరు తక్కువ రేట్లో చూస్తుంటే, 4,000 లోపు చూస్తుంటే మాత్రం ఇది మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. అన్ని కలర్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.